వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ సైకిల్ 2025 టు 2027లో టీమిండియాకి అత్యంత ముఖ్యమైన సిరీస్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఇప్పుడు కోల్కతాలో జరుగుతోంది. ఫస్ట్ డే ఆల్రెడీ అయిపోయింది. సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ల నడ్డి విరగొట్టారు ఇండియన్ బౌలర్స్. బ్యాక్ టు బ్యాక్ మంచి బౌల్స్తో స్పిన్నర్లు పేసర్లు సంబంధం లేకుండా అందరూ వికెట్లు తీసుకున్నారు. జస్ప్రీత్ బుమ్రా శుభారంభం ఇస్తే దాని తర్వాత స్పిన్నర్స్ చేసిన ఒక కట్టడికి సౌత్ ఆఫ్రికన్ బ్యాట్స్మెన్ చాలానే ఇబ్బంది పట్టారనే చెప్పుకోవాలి. అండ్ ఈడెన్ గార్డెన్స్ పిచ్ కూడా బ్యాటింగ్కి అంత కంఫర్టబుల్గా అనిపించదు. బాల్ అంత ఈజీగా రావడం లేదు. స్పిన్నర్లకు కూడా బాల్ పిచ్లో గ్రిప్ అవుతున్నందున ఇండియన్ బ్యాట్స్మెన్ కూడా అంత ఈజీ అయితే కాదు. కానీ ఇక్కడే గౌతమ్ గంభీర్ వన్స్ అగైన్ నేను ఎంత డిఫరెంట్గా ఆలోచిస్తాను చూడండి అని ఫ్యాన్స్కి చెప్తూ ఒక ఇండికేషన్ ఇచ్చాడు. ఆ ఇండికేషనే వాషింగ్టన్ సుందర్ గురించి ఎస్పెషల్లీ మనం ఈ ఇయర్ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. బికాజ్ ఛాన్స్ ఇచ్చిన ప్రతిసారి వాషింగ్టన్ సుందర్ ప్రూవ్ చేసుకుంటూనే వచ్చాడు ఫార్మాట్తో సంబంధం లేకుండా. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో ర్యాండమ్గా ఒక లోవర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా వెళ్ళి టీమిండియాకి ఒక డ్రా ఇవ్వడమే కాకుండా ఇండియన్ విన్లో చాలా హెవీ కాంట్రిబ్యూషన్ వాషింగ్టన్ సుందర్ అందజేశాడు. అందుకనే వాషింగ్టన్ని ఇప్పుడు నంబర్ 3 అంటే ఒక కీ పొజిషన్ రాహుల్ ద్రావిడ్, చతీశ్వర్ పుజారా, ఆస్ట్రేలియాలో చూసుకుంటే రికీ పాంటింగ్, ఇలా చాలామంది లెజెండ్స్ ఆడిన పొజిషన్లో వాషింగ్టన్ సుందర్ని డైరెక్ట్గా గంభీర్ కూర్చోబెట్టాడు. ఇది ఖచ్చితంగా ఒక ఎక్స్పెరిమెంటే అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ ఎక్స్పెరిమెంట్ లాంగ్ టర్మ్ ఫ్యూచరా లేదంటే జస్ట్ ఈ ఒక సిరీస్కి మాత్రమే పరిమితం అవుతుందా అనేదే మనం విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. కానీ సుందర్ హాజ్ ఆల్రెడీ ప్రూవ్డ్ దట్ హీ ఈజ్ అ సాలిడ్ బ్యాట్స్మెన్. అవుట్ అయిపోయినప్పటికీ ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్లో 85 బాళ్ళు ధీటుగా ఎదుర్కొన్నాడు. 1 డౌన్లో వచ్చి అంత కాన్ఫిడెంట్గా బౌలర్లను ఎదుర్కోవడం, ఎస్పెషల్లీ సౌత్ ఆఫ్రికన్ బౌలింగ్ లైనప్తో ఉన్న బౌలర్లని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. సుందర్ అయితే ప్రూవ్ చేసుకున్నాడు. కానీ ఇండియాకి టెస్ట్ ఫార్మాట్లో ఎస్పెషల్లీ నెంబర్ 3 ఇబ్బంది అయితే ఖచ్చితంగా ఉంది. ఓడిఐ అండ్ T20లో బ్యాటింగ్ ఆర్డర్ అండ్ బ్యాటింగ్ పొజిషన్ని ఓవర్ రేటెడ్ అని గంభీర్ లాంటి వాళ్ళు కొట్టిపడేసినప్పటికీ టెస్ట్ ఫార్మాట్లో అలా చెప్పడానికి వీలు లేదు. నెంబర్ 3లో రాహుల్ ద్రావిడ్ ఇండియాకి 15 ఏళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ మనం ఇక్కడ మర్చిపోకూడదు. ఆ పొజిషన్లో ఒక వాల్ లాగా నిలబడి నెక్స్ట్ రాబోయే బ్యాట్స్మెన్ ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చి రాహుల్ ద్రావిడ్ చేసిన కాంట్రిబ్యూషన్స్ అన్నీ ఇన్ని కావు. ఎస్పెషల్లీ ఓవర్సీస్లో ఇండియాకి అద్భుతమైన విజయాలను అందించడంలో ద్రావిడ్ రోల్ ఎంతో ఉంది. మరి అలాంటి బ్యాట్స్మెన్ ఆల్మోస్ట్ రీప్లేస్ చేయగలిగాడు చతీశ్వర్ పుజారా కూడా ఇక రిటైర్ అయిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి హూ విల్ బీ ద నెక్స్ట్ నెంబర్ 3 ఫర్ ఇండియా అనేదే బిగ్ క్వశ్చన్. వాషింగ్టన్ సుందర్ ఎంత కాదనుకున్నా ఒక ఆల్రౌండర్స్ని యూజువల్గా లోవర్ మిడిల్ ఆర్డర్లో మనం చూస్తుంటాం. మరి ఈ సిరీస్లో వాషింగ్టన్ సక్సెస్ అయినప్పటికీ విల్ హీ బీ ద నెంబర్ 3 బ్యాట్స్మెన్ దట్ వీ వాంట్? ఏమో.